ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే, కాగా దేవుడు వారి మూల్గులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. నిర్గమకాండం 2వ అధ్యాయము 24వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి వాక్యము వినుచున్న మీరు ఏ సమస్యల్లో ఉన్నా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, మీ జీవితాల్లో దేవుడు కార్యములను జరిగిస్తాడు. ఆయన నన్ను చూడటము లేదు అని రాత్రి వాక్యము వినుచున్న నీవు ఎప్పటికీ అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి, ప్రతి ఉదయము ప్రతి రాత్రి ఆయన మీతో మాట్లాడుతున్నాడు. ఆయన చేసే కార్యములను గురించి ప్రతి ఉదయం ప్రతి రాత్రి ఆయన నీకు వివరిస్తూ ఉన్నాడు. అవన్నీ ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో జరిగించడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీరు ఎంత మాత్రమును దిగులు పడవద్దు. ప్రియులారా, నా మాట ఎవరు వినడం లేదు, నా బాధను ఎవరు అర్థము చేసుకోవడం లేదు, నా కన్నీటికి విలువ లేదు అని రాత్రి ఈ వాక్యము వినుచున్న నీవు బాధపడుతున్నా, నీతో ప్రభు సెలవిస్తున్న మాట, నీ మూల్గును కూడా నేను వింటున్నాను, భయపడవద్దు అని. గమనించండి, ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తీయులకు బానిసలుగా ఉన్నప్పుడు వారి చేత వారు వెట్టి చాకిరి చేయించుకుంటూ, ఎంతో బాధిస్తూ, ఎంతో శ్రమ పెడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు మూల్గుతున్నారు. అయ్యా, మమ్మల్ని విడిపించండి అని వారి ప్రార్థన దేవుడు విన్నాడు. వారి మూలుగులను సహితం ఆయన లక్ష్యపెట్టాడు. వారి మూల్గులను విని తన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. అబ్రహాముతో ఆయన చేసిన నిబంధనను, ఇస్సాకుతో ఆయన చేసిన నిబంధనను, యాకోబుతో ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని దేవుడు ఇశ్రాయేలీయులను చూశాడు. దేవుడు వారి యందు లక్ష్యముంచాడు. సృష్టికర్త అయిన దేవుడు పనికిరాని మనుష్య మాతృలపై లక్ష్యము ఉంచుతున్నాడు. లక్ష్యము ఉంచడమే కాకుండా, వారిని చూడటమే కాకుండా, వారి మూల్గులను కూడా వింటున్నాడు. ఎందుకొరకు వారు మూల్గుతున్నారో, ఎందుకొరకు వారు బాధపడుతున్నారో, దేనిని గూర్చి వారు కన్నీరు కారుస్తున్నారో ఆయన చూశాడు. ప్రియులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నీవు నన్నెవరు చూడటం లేదు అని అనుకోవద్దు. ఇక ఏడవడానికి కూడా నాకు శక్తి లేదు, మరి మూల్గుతున్నాను, నా దుఃఖాన్ని పట్టించుకోలేదు, నా మూల్గును ఎవరు పట్టించుకుంటారు అని ఎంత మాత్రము భయపడవద్దు. ఎందుకంటే నీ మూల్గులను కూడా లక్ష్యపెట్టి విని జవాబు ఇచ్చే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నేను మూల్గుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు అనే పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము, ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి. తన జీవితంలో ఎదురైన శత్రు పోరాటములను బట్టి అలసిపోయాడు, ఎటు తోచక ఉన్నాడు. అనేక సార్లు ఇన్ని ఇబ్బందుల గుండా ప్రయాణిస్తూ ఉన్న సమయంలో సొంత వారే దావీదుపై పగబట్టి చంపడానికి తరుముతూ ఉన్నప్పుడు భయంకరముగా దావీదు అలసిపోయాడు, జీవితంలో విసిగిపోయాడు. అయినా కూడా ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఈరోజు
ఆయన నా ప్రార్థన వింటాడు. నేను అలసి పోయి మూలుగుతున్నాను, నా మూలుగును కూడా లెక్క చేస్తాడు ఆయన అని విశ్వాసముతో దావీదు ప్రార్థిస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రతి రాత్రి కూడా ప్రార్థిస్తున్నాడంటే కన్నీరు దేవుని సన్నిధిలో విడుస్తున్నాడు. పరుపు తేలిపోయే విధముగా ప్రార్థిస్తున్నాడు. తన ప్రార్థన దేవుడు విన్నాడు. నా రోదన ధ్వని ఆయన విన్నాడని దావీదు ధైర్యముతో చెప్తున్నాడు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ మూల్గుల ధ్వని ఈ లోకములో ఎవరు వినకపోయినా పరలోకమందున్న సృష్టికర్త అయిన దేవాది దేవునికి నీ మూలుగు వినబడుతుంది. ఈ లోకములో నిన్ను బాధించే వారిని బట్టి, నిన్ను వేధించే వారిని బట్టి, నీకెదురవుతున్న భయంకరమైన పరిస్థితులను బట్టి, నిన్ను క్షీణింపజేస్తున్న పరిస్థితులను బట్టి నీవెంతగా ఏడుస్తున్నావో, ఏడ్చి ఏడ్చి ఇక ఏడవడానికి శక్తి లేక అలసిపోయి విసిగిపోయి ఇక నేను ప్రార్థన కూడా చేయలేనని దేవునికి దూరం అవ్వద్దు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎంత అలసిపోయినా, ఎంత విసిగిపోయినా ప్రభువుని విడిచిపెట్టకు. ఎందుకంటే నీ ప్రార్థన వినే దేవుడు ఆయన మాత్రమే. నిన్ను పట్టించుకునే దేవుడు. నీ మూల్గును కూడా విని వెంటనే జవాబిచ్చే దేవుడు ఆయన. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీవింతవరకు అనేక మందికి నీ సమస్య చెప్పుకొని బాధపడి ఏడుస్తున్నావేమో, ఇక నుండి అవన్నీ మానేసేయి. దేవుని సన్నిధిలో మోకరించు. దావీదు వలె ప్రార్థించు. నీ కన్నీరంతా కూడా ఆయన సన్నిధిలో కార్చు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ప్రతి కన్నీటి బొట్టును కూడా ఆయన తుడిచివేస్తాడు. నీ మూల్గులకు సైతం ఆయన జవాబిస్తాడు. హన్నా కూడా ఇదే విధముగా గర్భఫలము లేదని అనేక మంది మాటలతో విసిగిపోయింది, అలసిపోయింది. తన జీవితంలో ఎంతగా అలసిపోయింది అంటే, ఇక నాకు ఆశ లేదు, ఇక నేను బ్రతికి ఉపయోగము ఏముందని ఎంతో విచారిస్తూ ప్రయత్నాలన్నీ మాని ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించింది. కన్నీరు కార్చింది, మూలిగింది. ప్రవక్త చూసి అన్నాడు కదా, నీవు మత్తురాలువై ఉన్నావా? దేవుని సన్నిధిలోకి వచ్చి మౌనముగా ఉన్నావు ఏంటి? ప్రార్థించడం లేదేంటి అని అన్నాడు. కాని తన హృదయంలో ఉన్న వేదన, తన మూలుగు ప్రవక్త గమనించలేకపోయాడు. కాని ప్రియ సహోదరి, సహోదరుడా, దేవాది దేవుడు చూశాడు. హన్నా యొక్క మూల్గును దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆ మూల్గును విన్న ప్రభు వెంటనే జవాబు ఇచ్చాడు. అద్భుతకరముగా సమూయేలును దయచేశాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఎంతమంది చేత బాధింపబడుతూ, హింసింపబడుతూ, ఏ పరిస్థితులను బట్టి అలసిపోయిన స్థితిలో, శక్తి లేని స్థితిలో ఉన్నావో, హన్నావలే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి నీ రోదన ధ్వని ఆయనకు వినిపించు. ఆయన సన్నిధిలో రోదించు. ఆయన సన్నిధిలో మొరపెట్టు. ఆయన సన్నిధిలో ప్రార్థించు. ఆయన జవాబు ఇచ్చేంత వరకు ఆయన పాదాలు విడిచిపెట్టొద్దు. ఆయన సన్నిధిని విడిచిపెట్టొద్దు. తప్పక నీకు జవాబు ఉంది. మనుషులెవరూ జవాబు ఇవ్వకపోవచ్చు, ఏవి కూడా నిన్ను ఓదార్చలేకపోవచ్చు. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు నీ మూల్గును వింటాడు, నీకు జవాబిస్తాడు. నిన్ను త్రోసివేయని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ మూల్గును వింటున్నానమ్మా, నీ మూల్గును వింటున్నానయ్యా, భయపడవద్దు. నీవు మూల్గుతున్నావా? అలసిపోయి ఉన్నావా? నేను నీకు జవాబిస్తాను. నేను నీ మూల్గును వింటున్నాను అని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉండగా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థించడానికి శక్తి లేకపోతే ఆయన సన్నిధిలో మోకరించి నీ మూల్గును ఆయనకు వినిపించు. నీ నిట్టూర్పులు ఆయనకు చూపించు. త్వరలోనే జవాబును ఈ రాత్రి నీవు పొందుకోబోతున్నావు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని విశ్వసిస్తూ కన్నీటితో ఆయన సన్నిధిలో మొరపెట్టు. ప్రార్థన ఆలకించే దేవునికి, మూల్గును వినే దేవునికి
మన జీవితాలను సమర్పించుకొని మన పరిస్థితులన్నిటినీ ఆయన చేతిలో పెట్టి మన భారాలన్నిటినీ ఆయనకు అప్పగించుకుందాం. నిజముగా మొరపెట్టు వారికి ఈ రాత్రి దేవుడు జవాబివ్వబోతున్నాడు. అయ్యా, ఈరోజే నేను జవాబును పొందుకోబోతున్నాను. మీరు నా మూలుగును విని ఉన్నారయ్యా, నీకు స్తుతులు తండ్రి అని ప్రార్థించు. దేవుడు ఖచ్చితముగా నీ మూలుగును విని, నీ ప్రార్థన విని, నీ కన్నీటిని చూసి నీకు జవాబిచ్చే దేవుడయ్యున్నాడు. కాబట్టి విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన జవాబు కొరకు కనిపెట్టుకునే గొప్ప జీవితము జీవించులాగా అట్టి కృప, ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులగు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవ, మరొక మారు ఈ రాత్రి మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇంతమంది మూలుగుచు అలసి ఉన్నారో వారి కన్నీళ్ల చేత వారి పరుపు కొట్టుకొని పోవునట్లుగా ఏడుస్తున్నారు. విచారముల చేత వారి కన్నులు ఒకవేళ క్షీణించి ఉన్నాయేమో, బాధ కలిగించు వారి చేత కుమిలి కృషించిపోతున్నారేమో, మీ సన్నిధిలో మొరపెడుతూ ఉండగా, రోదిస్తూ ఉండగా వారి రోదన ధ్వని మీరు వింటున్నారని ఈ రాత్రి నేను నమ్ముతున్నాను. అయ్యా, వారు ఏ పరిస్థితులను బట్టి నలిగిపోతున్నారో పరిశుద్ధాత్మ దేవుడా వారందరినీ జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాను. దేవా, నా ఆత్మీయ కుటుంబంలోని ఎంతమంది అయితే ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎంతమంది వారి జీవితాన్ని ఈ రాత్రి నీకు సమర్పించుకుంటూ మీరిచ్చిన వాగ్దానాన్ని విశ్వసిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో ఈ క్షణమే మీరు జోక్యము చేసుకోండి. అయ్యా, ఇప్పుడే వారి మూల్గుల ధ్వని వినండి, వారి మొరను వినండి, వారి ప్రార్థనకు జవాబు దయచేయండి. కుటుంబ రక్షణ కోసము ప్రార్థిస్తున్న వారికి అద్భుతముగా రక్షణ కార్యాలు జరిగించండి. పాపముల నుండి, వ్యసనముల నుండి విడుదల మీ నామములో ప్రకటించమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాను. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాను. అయ్యా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డలు వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తాన్ని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించునగా కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాను. దేవా, ఉద్యోగాలు లేక ఈ రాత్రి ఆశ కలిగి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి ప్రతి బిడ్డ తన జీవితంలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి కన్నీరు విడుస్తుండగా ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి దేవుడవంటున్నావు. అయా, వారి గర్భాలను ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాను. అయా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేసి అయా, బిడ్డలందరి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాను. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలకు, దూరదేశాలకు వెళ్ళిన ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ఈ రాత్రి ప్రార్థిస్తున్నాను. అయా, అక్కడుండి వారు ఏ కష్టాలు పడుతున్నారో మాకైతే తెలియదు, కానీ సమస్తం నెరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, ఈ రాత్రి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు
ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాను. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను ఈ రాత్రి తీర్చమని వేడుకొనిచున్నాను. అయ్యా, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటినీ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని బిడ్డలను ఆశీర్వదించి, ఏ ప్రాంతంలోనైతే మీ సువార్త పరిచర్య అందించబడటలేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి మీ రక్షణ సువార్త అందులాగున బిడ్డలను ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాను. దేవ, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బిడ్డల మధ్య శాంతి సమాధానమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. అయా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. అయా, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.